తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎస్ఐబి టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు 7 రోజుల కస్టడీ విధిస్తూ నాంపల్లి కోర్టు అనుమతిచ్చింది. దీంతో చంచల్గూడ జైలు నుంచి నేడు రాధాకిషన్ను పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. ఈ నెల 10వ తేదీ వరకు రాధాకిషన్ను పోలీసులు విచారించనున్నారు. ఫోన్ ట్యాపింగ్లో రాధాకిషన్ కీలకంగా వ్యవహరించినట్లు ఆరోపణలున్నాయి. అటు ఫోన్ ట్యాపింగ్ కేసుపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ సైతం ఫోకస్ పెట్టింది. హవాలా మార్గంలో భారీగా డబ్బు తరలింపు జరిగినట్లు సమాచారం ఉండడంతో దర్యాప్తు సంస్థ ఈ కేసులో ఎవరి పాత్ర ఎంత అనే అంశంపై దృష్టి సారించింది. తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎస్ఐబి టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు 7 రోజుల కస్టడీ విధిస్తూ నాంపల్లి కోర్టు అనుమతిచ్చింది. దీంతో చంచల్గూడ జైలు నుంచి నేడు రాధాకిషన్ను పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. ఈ నెల 10వ తేదీ వరకు రాధాకిషన్ను పోలీసులు విచారించనున్నారు. ఫోన్ ట్యాపింగ్లో రాధాకిషన్ కీలకంగా వ్యవహరించినట్లు ఆరోపణలున్నాయి. అటు ఫోన్ ట్యాపింగ్ కేసుపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ సైతం ఫోకస్ పెట్టింది. హవాలా మార్గంలో భారీగా డబ్బు తరలింపు జరిగినట్లు సమాచారం ఉండడంతో దర్యాప్తు సంస్థ ఈ కేసులో ఎవరి పాత్ర ఎంత అనే అంశంపై దృష్టి సారించింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నిర్మల అందిస్తారు. నిర్మల, ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రస్తుతం ఉన్న తాజా అప్డేట్స్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రస్తుతం అయితే షాలిని రాధాకిషన్ రావును నాంపల్లి కోర్టు అయితే 7 రోజుల కస్టడీకి అయితే తను పర్మిషన్ ఇచ్చింది. 7 రోజుల కస్టడీ విధిస్తూ కూడా బంజారాహిల్స్ పోలీసులకైతే తీర్పునివ్వడం జరిగింది. బంజారాహిల్స్ పోలీసులు 10 రోజుల కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. 10 రోజుల కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేయడం బట్టి నిన్ననే బుధవారం రోజు నాంపల్లి కోర్టు మాత్రం 7 రోజుల కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది. మరి కాసేపట్లో కూడా చంచల్గూడ జైలు నుంచి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కి పోలీసులు కస్టడీకి తీసుకొని మళ్ళీ విచారణ అయితే మొదలు పెట్టబోతున్నారు. అదే కాకుండా ఇప్పుడు భుజంగరావు, తిరుపతన్నలు మాత్రము రిమాండింగ్ లోనే ఉన్నారు. ప్రణీత్ రావు కూడా నాంపల్లి కోర్టులో తన బెయిల్ పిటిషన్ అయితే వేయడం జరిగింది. కానీ ఆ బెయిల్ పిటిషన్ ని సోమవారానికి నాంపల్లి కోర్టు అయితే వాయిదా వేసింది. మరి తనకు బెయిల్ ఇస్తుందా అనే దాని మీద కూడా అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము దేశం అంతటా కూడా పెద్ద సంచలనాన్ని కూడా సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. ఇది చాలా అంటే చాలా పెద్దగా కూడా అందరికీ కూడా వ్యాపిస్తుంది. ఒక తర్వాత ఒకరిని బయటికి లాగే ప్రయత్నంలో అయితే పోలీసులు గట్టిగా కూడా దీనిపైన ఈడీ కూడా ఫోకస్ పెట్టి ఆ ఈడీ బృందం కూడా ఇప్పుడు రంగంలోకి దిగింది. అందుకు మరి ఫోన్ ట్యాపింగ్ అసలు ఎందుకంటే రాధాకిషన్ రావు హైదరాబాద్ లోనే తన ఒక ఫామ్ హౌస్ కూడా ఏర్పాటు చేసుకొని ఆ ఫామ్ హౌస్ లోనే మొత్తం సిస్టమ్స్ కావచ్చు, హార్డ్ డిస్కులు, అలాగే సీసీ కెమెరాలు అన్ని కూడా అందులో ఏర్పాటు చేసుకొని దాని ద్వారానే ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, వీళ్ళ మొత్తం లావాదేవీలు ఎక్కడికి వెళ్తున్నాయి, ఇదంతా కూడా ఒక బృందాన్ని ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళ ద్వారా మాత్రము ఇదంతా కూడా నడిపించినట్టుగా కూడా సమాచారం అయితే ఉంది. మరి ఇవన్నీ బయట పెట్టడానికి కూడా మరి ప్రభాకర్ రావును అమెరికా నుంచి పిలిపించడానికి కూడా చాలా అంటే చాలా గట్టిగా కూడా పోలీసులు అయితే చర్యలు చేపడుతున్నారు. అదే విధంగా
ఇప్పుడు ఈ ల్యాప్టాప్లు, సిస్టమ్స్, అలాగే కేబుల్ వైర్స్, హార్డ్ డిస్కులు అన్ని కూడా వీళ్ళు కాల్చి వేసింది కూడా అక్కడ దొరికినట్టుగా కూడా ఆనవాళ్లు కూడా ఉన్నాయి. పోలీసులు కూడా సమాచారం ఇచ్చారు. ఆ బూడిదను కూడా వాళ్ళు స్వాధీనం చేసుకొని ఇప్పుడు దానిపైన చర్యలు అయితే చేపడుతున్నారు. ఎంతో అసలు ఏంటి ఇందులో ఉన్న మ్యాటర్ అని కూడా తెలుసుకోవడానికి కూడా గట్టిగా నిఘా పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ నేరాలన్నీ చేసినట్టుగా ప్రణీత్ రావు ఒప్పుకోవడం జరిగింది. అలాగే రాధాకిషన్ కూడా ఒప్పుకోవడం జరిగింది. ఎందుకంటే బీఆర్ఎస్ నేతల ఆదేశాల మేరకే మేము చేయాల్సి వచ్చింది. బీఆర్ఎస్ గెలుపు కోసమే మేము ప్రయత్నించాల్సి వచ్చింది. అందుకే ప్రతిపక్షాల ఫోన్ ట్యాపింగ్లకు మొదలు పెట్టాము. అలాగే టాస్క్ ఫోర్స్ ద్వారా హవాలా డబ్బును కూడా మేము మా సిబ్బంది ద్వారానే మొత్తం కూడా అది బీఆర్ఎస్ నేతలకి చేరవేశాము అని కూడా ఒప్పుకోవడం జరిగినట్టుగా సమాచారం అయితే ఉంది. శాలిని, థ్యాంక్ యూ నిర్మల.